త్యాగాల గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భం చాలా ఉంది, కానీ సమయం లేదు. మామూలుగా అయితే సభ ముగించే సమయం. నేను మంజీరా రాసిన ఒక కవిత చదివి ముగిస్తాను. మంజీరా ఒక నది. హైదరాబాదుకు నిన్నటిదాకా తాగే నీళ్ళు ఇచ్చిన నది. మంజీరా హైదరాబాద్లో విప్లవోద్యమాన్ని, హైదరాబాద్లో కార్మికోద్యమాన్ని నిర్మించి ఒక 3 దశాబ్దాల కింద అద్భుతమైన ఉజ్వలమైన చరిత్రను నిర్మించిన వ్యక్తి. ఎవరి గజ్జల రవళివే మంజీరా, ఎవరి కజ్జల బాష్పధారవే మంజీరా అని మంజీర మీద దాశరథి రాశాడు. గజ్జల రవళి ఉంది, కజ్జల బాష్పధార ఉంది. 19 సంవత్సరాల కజ్జల బాష్పధార. కనుక 19 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత ఒక 44-45 ఏళ్ళు బతికి, మొదటి 21 ఏళ్ళు తన జీవితం కావచ్చు, తర్వాత 23 ఏళ్ళు ప్రజల కోసమే పనిచేసిన, ఉద్యమ నిర్మాణం చేసిన అనేక రంగాలు, ఒకటి కాదు. ఆయన గురించి ఇక్కడ రాసిన వాళ్ళు ఒకళ్ళు రాశారు, అతను శ్రామికుడు, అతను సోదరుడు, అతను సైనికుడు, అతను కార్యకర్త, అతను విప్లవకారుడు, అతను సాహిత్యకారుడు, అతను వైద్యుడు, అతను నాయకుడు, అతను మార్గదర్శి, అతను విప్లవోద్యమంలో అన్నీ తానే. అటువంటి వ్యక్తి తాను. అట్లాగే షహీదా, నిజానికి కరుణ రాసిన ఒక 30 పేజీల ముందు మాట, షహీదా రాసిన ఒక 18 పేజీల వ్యాసము. అవి రెండు చదివితే మంజీరా ఎంత అద్భుతమైన మనిషో, ఎంత బహుముఖ ప్రజ్ఞాశాలో, ఎన్ని రకాల పనులు చేశాడు. విద్యార్థి రంగంలో పనిచేశాడు, కార్మిక రంగంలో పనిచేశాడు, రైతాంగంలో పనిచేశాడు, ఆదివాసుల్లో పనిచేశాడు, హోమియో వైద్యం చేశాడు, రచనలు చేశాడు, కవిత్వం రాశాడు, వ్యాసాలు రాశాడు, అనువాదాలు చేశాడు. అంటే ఆయన అడుగుపెట్టని రంగం లేదు. అయితే ఆయన ఒక్కడు మాత్రమేనా? మంజీరా గురించి ఇవాళ ఇక్కడ 34 మంది రాశారు, ఒక 9 మంది ఆయన కవిత్వం గురించి రాశారు. ఆయన ఒక్కడు మాత్రమే కాదు, విప్లవోద్యమంలో అటువంటి వాళ్ళు వందలాది మంది ఉన్నారు. విప్లవోద్యమమే అటువంటి అద్భుతమైన నూతన మానవులను సృష్టించింది. ఈ నూతన మానవులను మనం ఎట్లా తెలుసుకుంటాము? ఇది అసలు ప్రశ్న. నూతన మానవులు నిర్మాణం అవుతూ ఉన్నారు, పునర్నిర్మాణం అవుతూ ఉన్నారు, వాళ్ళు వాళ్ళ జీవితం అంతా కొనసాగిస్తూ ఉన్నారు, మరణం దాకా ఆ పోరాటంలో ఉంటున్నారు. మనం వాళ్ళ గురించి ఎట్లా తెలుసుకుంటాము? అన్నప్పుడు ఆధునిక పరిభాషలో చెప్పాలంటే మనందరికీ ఒక్కొక్కళ్లకు వాళ్ళతో అనుబంధం ఉంటుంది. ఈ అనుబంధం కొన్ని కేబీలో, కొన్ని ఎంబీలో మాత్రమే. కానీ వాళ్ళు కొన్ని జీబీల, కొన్ని టెరాబైట్ల, కొన్ని జిగాబైట్ల మనుషులు. వాళ్ళు చాలా సాధారణమైన మనుషులు కారు. మనం వీళ్ళని ఎట్లా పునర్నిర్మిస్తాము? వీళ్ళ జీవితాల్లో చాలా వరకు టెక్ సూత్రాలకు లోబడినవి కాబట్టి అవన్నీ బయటికి వచ్చేవి కావు. అవి ఎప్పటికీ బయటికి రావు. వాళ్ళని ఎట్లా నిర్మిస్తాం? మళ్ళీ వాళ్లకు మనతో ఉన్న అనుబంధం, లేదా వాళ్లకు ఆయా సామాజిక రంగాలలో పనిచేసినప్పుడు ఉన్న అనుభవం, దాన్ని బట్టి కొన్ని వ్యాసాలు 34 వ్యాసాలు ఉన్నాయి. 34 వ్యాసాల్లో ఆయన కొంతవరకు రూపు కడతాడు. ఇది కాకుండా మనిషి ఉన్నాడా? విశాలమైన మనిషి ఉంటాడు. మన ఎవరి జీవితం తీసుకున్నా, వాళ్ళ జీవితం అయితే ఇంకా అద్భుతమైనది. మన జీవితం తీసుకున్నా ఏ మనిషికి ఆ మనిషికి తెలిసే ఒక పార్శ్వం ఉంటుంది. నాకు తెలిసిన పార్శ్వం ఇంకొకరికి తెలియకపోవచ్చు, ఇంకొకరికి తెలిసిన పార్శ్వం నాకు తెలియకపోవచ్చు. ఇవన్నీ కలిపినప్పుడే ఒక సామాజిక వ్యక్తి నిర్మాణం అవుతాడు. ఈ సామాజిక వ్యక్తిని నిర్మించడం అనేది ఎంతమందితో మాట్లాడితే, ఎంతమంది దగ్గర అనుభవాలు సేకరిస్తే, ఎంతమంది జ్ఞాపకాలు సేకరిస్తే, వాటికి ఎన్ని కొలాటరల్ ఎవిడెన్స్ సేకరిస్తే మనిషి పూర్తిగా నిర్మించగలము. ఇది విప్లవకారుల విషయంలోనైతే అసాధ్యమని నేను అనుకుంటాను. ఇది అసాధ్యమని నేను అనుకోవడానికి నా స్వానుభవం నుంచి ఒకటి చెప్పాలి. 1984-85లో నేను ఒక పుస్తకం చదివాను. ఒక చైనీస్ విప్లవకారిణి గురించిన పుస్తకం.
ఆమె 1923లోనే ఆమె పేరు చావో ఐమన్ 1923లోనే చైనా కమ్యూనిస్ట్ పార్టీలో ప్రవేశించింది. అంటే దాదాపుగా మావో కన్నా 2 సంవత్సరాల ఆలస్యంగా మాత్రమే ప్రవేశించింది. పార్టీ పుట్టిన తర్వాత 2 ఏళ్లకే ప్రవేశించింది. 1927 బీభత్స కాండలో చాలామంది మీ అందరికీ తెలుసు, లక్షలాది మందిని ఊచకోత కోశారు. అయినా విప్లవం పునర్విజృంభించింది. ఈ బీభత్సం జరిగిన తర్వాత ఆమె ఇక్కడ ఉంటే రక్షణ లేదు, ఆమె మళ్ళీ కొత్త విషయాలు తెలుసుకోవాలి, మళ్ళీ పునర్నిర్మాణానికి అవసరం అని పార్టీ ఆమెను సోవియట్ యూనియన్కు పంపించింది. సోవియట్ యూనియన్లో 2 సంవత్సరాల పాటు చదువుకొని ఆమె మళ్ళీ 29లో చైనాకు తిరిగి వచ్చింది. 29 నాటికి లాంగ్ మార్చ్ ప్రారంభమైంది, స్థావర ప్రాంతాలు ప్రారంభమయ్యాయి. ఆమె మళ్ళీ చాలా విస్తృతంగా విప్లవోద్యమంలో పనిచేసింది. 1936లో ఆమెను చాంగ్కే షేక్ పోలీసులు పట్టుకొని కాల్చి చంపేశారు. ఆమె చనిపోయిన తర్వాత 49లో 13 ఏళ్లకు విప్లవం వచ్చిన తర్వాత విప్లవానంతరం 50లలో ఆమెతో కలిసి పనిచేసిన 2 వ్యక్తులు ఆమె ఎక్కడెక్కడ పనిచేసిందో ఆయా ప్రాంతాలకు వెళ్ళి, ఎవరి మధ్య పనిచేసిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరి దగ్గర నుంచి వివరాలు సేకరించి, ఇది ఒక రకంగా పురాతత్వ శాస్త్రం లాంటిది. పురాతత్వ శాస్త్రంలో తవ్వుతూ పోతే కుండ పెంకులు దొరుకుతాయి, కుండ ఎక్కడ దొరకదు, సంపూర్ణమైన వాస్తవాలు ఎక్కడ దొరకవు. ఈ దొరికిన కుండ పెంకు ఆధారంగా ఈ కుండలో ఏం వండుకొని తిన్నారు, ఈ కుండలో ఇది వండుకొని తినడానికి ఏ వ్యవసాయం చేశారు అని పురాతత్వ శాస్త్రం అనేక ఊహలు పరికల్పనలు చేస్తుంది. వీళ్ళిద్దరూ కూడా చావో ఐమన్ గురించి అటువంటి వందలాది మందితో సమాచారం సేకరించి పుస్తకం రాశారు 50లో. అది 60లో బెటర్ టు స్టాండ్ అండ్ డై అని పుస్తకంగా వచ్చింది. ఆ పుస్తకం చదివినప్పటి నుంచి నాకు, ఇది 84-85లో చదివాను, ఆ పుస్తకం చదవడం అని చాలామందికి ఇచ్చాను. ఇట్లా జీవితాలు పునర్నిర్మించి మళ్ళీ రాయవలసిన అద్భుతమైన వ్యక్తులు వాళ్ళు ఒక చావో ఐమన్ గురించి రాశారు కావచ్చు, మన దగ్గర వందలాది వేలాది మంది ఉన్నారు. వీళ్ళ జీవితాలు ఎప్పుడు రాస్తాము, వీళ్ళ జీవిత చరిత్రలు ఎప్పుడు రాస్తాము? వీళ్ళ జీవిత చరిత్రలు విప్లవం సాగుతున్న క్రమంలో అయితే టెక్ కారణాల వల్ల రాయలేము. అందువల్ల వీళ్ళ జీవితాలను కాల్పనీకరించి కథలలో నవలలో రాయాలి. అందుకే ఇక్కడ షహీదా ఒక మాట రాసింది, హైదరాబాదులో పనిచేసిన నాయకులందరూ అత్యద్భుతమైన మనుషులు, వాళ్ళు జంట నగరాల అమరుల్ని గుర్తు చేసుకుంటే ప్రపంచంలోని కమ్యూనిస్టు గుణాలన్నిటినీ కుప్పపోసి వారికి దోసిళ్ల కొద్దీ అందించారా అనిపించేది. ఒక్కోరి మీద ఒక్కో నవల రాయొచ్చు అని రాసి, నవల అనే ఫామ్లో వాళ్ళ జీవితాన్ని, ఒకవేళ టెక్ల విషయాలు చెప్పలేని విషయాలు ఉంటే, కష్టమైన విషయాలు ఉంటే వాటన్నిటినీ కాల్పనీకరించవచ్చు, అద్భుతమైన నవలు రాయొచ్చు. నిజంగానే షహీదా ఈ మాట రాసిన తర్వాత ఆలోచిస్తూ ఉంటే నాకు తెలిసిన వాళ్ళే బెంజమిన్, విశ్వనాథ్, సుభాష్, రామేశ్వర్, సంజీవ్, ఎంతమంది అత్యద్భుతమైన యోధులు. ఒక్కొక్కరి జీవితం వాళ్ళందరిది బహుశా అమరవీరుల జీవిత చరిత్రలో 1 పేజో 2 పేజీలో 3 పేజీలో ఉంటుంది, క్రాంతిలో పేజో 2 పేజీలో ఉంటుంది. కానీ వాళ్ళ జీవితం అంత మాత్రమే కాదు. మనం ఇక్కడ రాస్తుంది 1 KB లేదా 10 KBలు లేదా 1 MB, కానీ వాళ్ళ జీవితం కొన్ని టెరాబైట్లు. ఈ టెరాబైట్ల జీవితాన్ని ఎట్లా పునర్నిర్మించగలము? వివా కామ్రేడ్ రవిలో కరుణ పనిచేసి చూపెట్టింది. ఇది సంపూర్ణమైందని నేను ఇప్పటికీ అనడం లేదు. ఇంకా ఎందువలనంటే ఆయన పనిచేసిన అనేక రంగాలలో అనేక మంది మనుషులు ఉన్నారు. వాళ్ళందరినీ ఇంకా కరుణ కలవలేకపోయింది. ఇంకా కలవవలసే ఉంది. కరుణ తన ముందు మాటలో ఆ మాట కూడా చెప్పుకుంది. రవి గురించి తెలిసిన వాళ్ళకి చాలామందికి, నిజానికి రవి గురించి నా పరిచయం నేను రాశాను, ఆ వివరాలు మళ్ళీ చెప్పను. మేము ఫ్యూనరల్కి పోయాం, పద్మ చెప్పింది. ఫ్యూనరల్కి పోయేటప్పటికే మేము ఇంటి దగ్గరికి పోయాం, ఇంటి నుంచి అప్పటికే బయలుదేరింది, దారిలో అందుకున్నాం, మేము శ్మశానానికి వెళ్ళాం. మొదటిసారి రవి ఒక వీరశైవ బసవన సంప్రదాయానికి చెందిన మనిషి అని తెలిసింది. వాళ్ళు కుర్చీలో కూర్చోబెట్టి ఖననం చేస్తారు, నిలువుగా పడుకోబెట్టి ఖననం చేయరు. రవిని, మంజీరను అట్లా కూర్చోబెట్టి ఖననం చేస్తుంటే మేము ఆశ్చర్యపోయాం, ఏమిటి సంప్రదాయం ఏంటిది అని. అప్పుడు ఇది వీరశైవ బసవన సంప్రదాయం అని.
అంటే ఒక మనిషిలో మనకు తెలియని అనేక విషయాలు, మనకు చాలా తెలుసు అనుకున్న మనిషిలోనే తెలియని అనేక విషయాలు ఉంటాయి. ఈ విషయాలను మంది దగ్గర సేకరించి రాస్తే, ఎంతమంది దగ్గర జ్ఞాపకాలు అనుభవాలు సేకరించి రాస్తే అంత వస్తుంది. నేను నా స్వానుభవం నుంచే పెండ్యాల రాఘవరావు గారని మా మామయ్య, ఆయన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో దళ నాయకుడు, నా ప్రజా జీవితం అని వేశాం. అట్లాగే సూరపనేని జనార్దన్ వాళ్ళన్న సూరపనేని మోహన్ రావు గారు జనార్దన్ చనిపోయిన తర్వాత 37 ఏళ్లకి, జనార్దన్ చనిపోయి సరిగ్గా 50 ఏళ్ళు అయింది. ఇప్పుడు 37 ఏళ్లకి మళ్ళీ గిరాయిపల్లి వెళ్ళి ఏ చెట్టుకు గట్టి కాల్చేశారో ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి గిరాయిపల్లి ఉన్న చుట్టూ ఉన్న అన్ని ఊళ్ళకు వెళ్ళి వాళ్ళందరి దగ్గర సేకరించి మళ్ళీ నేను ఆ పుస్తకానికి సంపాదకత్వం వహించాను. జనహృదయం జనార్దన్ అని వేశాం. ఇప్పుడు ఆదిలాబాద్లో 25 ఏళ్ల కింద ఎన్కౌంటర్లో చంపేయబడ్డ ఆదిలాబాద్ జిల్లా పార్టీ సెక్రటరీ సూర్యం అని ఉన్నాడు, వరగంటి పండరి అని. సూర్యం అనే పేరుతో సుప్రసిద్ధుడు. ఇప్పుడు ఎట్లాగైతే రవి గురించి పల్నాడులో రోజు వార్తలు వచ్చేవో, పండరి గురించి, సూర్యం గురించి ఆదిలాబాద్లో అట్లా వార్తలు వచ్చేవి. వాళ్ళ అన్న తెలుగు పండిట్ టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యి తమ్ముడు చనిపోయిన 25 ఏళ్లకి ఇప్పుడు మళ్ళీ అందరిని కలిసి వివరాలు సేకరించి పుస్తకం వేశాడు. ఇట్లా మనం నిజంగా ప్రతి ఒక్కళ్ళ గురించి చేయవలసి ఉన్నది. ఈ పుస్తకం మన మీద ఇంకా ఎంత పని ఉన్నదో చెప్తూ ఉన్నది. విప్లవాన్ని కొనసాగించే పని ఉంది. విప్లవంలో తమ ప్రాణాలు బలిపెట్టిన వాళ్ళ జీవితాన్ని పునర్నిర్మించవలసిన పని ఉంది. ఆ పునర్నిర్మించే పని కరుణ అద్భుతంగా చేసింది. రవి ఎంత అద్భుతమైన వ్యక్తియో ఈ పుస్తకం రవికి అంత అద్భుతమైన ట్రిబ్యూట్. ఈ పని చేసినందుకు కరుణను, ప్రచురించిన విప్లవ రచయితల సంఘాన్ని విప్లవాభినందనలు చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు చెప్పుకున్న రవి తన గురించి తానేం చెప్పుకున్నాడో చెప్పేది. శత్రు తూటాలకు గాయపడి అణువణువు వణుకుతున్న శరీరాన్ని అదిమిపట్టి, నిజానికి ఇది చనిపోయిన తర్వాత రాసినట్టు రాశాడు. చనిపోవడానికి 7-8 ఏళ్ల ముందు రాసిన కవిత. 5 నెలల ముందు. శత్రు తూటాలకు గాయపడి అణువణువు వణుకుతున్న శరీరాన్ని అదిమిపట్టి ఆనందంగా చెప్తున్నాను, అమ్మా నా జీవితం వృధా కాలేదు. నవమాసాలు నన్ను మోసి కాన్పులో నువ్వు పడ్డ బాధ వృధా కాలేదు. నాకు పంచిచ్చిన రక్త మాంసాలు వృధా కాలేదు. అవునమ్మా నా జీవితం వృధా కాలేదు. కారుతున్న చివరి నెత్తుటిపై అరచేతిని బిగించి పట్టి ఆవేశంగా చెబుతున్నాను, అమ్మా నా జీవితం వృధా కాలేదు. ప్రేమతో నువ్విచ్చిన చనుబాలు వృధా కాలేదు. పాడిన లాలిపాట వృధా కాలేదు. అమ్మా నా జీవితం వృధా కాలేదు. కారే కన్నీటిని కొనవేలితో తుడిచి నిన్నిక చూడలేనన్న బాధను అణుచుకుంటూ సగర్వంగా ప్రకటిస్తున్నాను, అమ్మా నా జీవితం వృధా కాలేదు. ఒడిలో పడుకోబెట్టుకొని నువ్వు నేర్పిన తొలి చదువు వృధా కాలేదు. చెప్పిన నీతి కథలు వృధా కాలేదు. అమ్మా నా జీవితం వృధా కాలేదు. చివరి ఊపిరి బిగబట్టి నేల కొరుగుతూ నా ప్రజల సాక్షిగా చెబుతున్నాను, అమ్మా నా జీవితం వృధా కాలేదు. ప్రజల కోసం నేను చేయగలిగిన పనులన్నీ చేశాను. కవిత్వం రాశాను, కథలు రాశాను, ఆడాను, పాడాను, వైద్యం చేశాను, పాఠాలు చెప్పాను. అన్నిటికీ మించి ఆయుధం పట్టి పోరాడాను. సమాజ గమనంలో నా వంతు కర్తవ్యాన్ని నెరవేర్చాను. అమ్మా నా జీవితం వృధా కాలేదు. నువ్వు నాకు చేసిన సేవలు వృధా కాలేదు. నీ రుణం ప్రజల దగ్గర తీర్చాను. నీ రుణం ప్రజల దగ్గర తీర్చాను. నేను ప్రజల కోసం యుద్ధంలో మరణిస్తున్నాను. ఆశలు పెట్టుకుంటే అందకుండా పోయానని, కష్టాలకు నిన్నొదిలి కారడంలోకి పోయానని నాపై ఉన్న చిరుకోపాన్ని అమ్మా ఇకపై ఉండనీయకు. చివరి మాటగా చెబుతున్నా, వీడుకోలుగా పాడుతున్నా, అమ్మా నీ కన్నీటి బొట్టు వృధా కాబోదు. నీ కడుపు కోత
పుడమి తల్లి పురిటి నొప్పులుగా మారుతున్నది.